Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 18th and 19th September 2021. So, the first one, who has been virtually addressed 21st SCO meeting? ఎవరు అడ్రస్ చేశారంటే ఇట్ ఈస్ మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోదీ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీంట్లో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి 8 దేశాలు 8 నేషన్స్ వీళ్ళందరూ కూడా వర్చువల్గా మొట్టమొదటిసారి భారతదేశపు ఆధ్వర్యంలో భారతదేశం ప్రెసిడెన్సీ వహిస్తూ మొట్టమొదటిసారి ఎస్సీఓ ఈ హెడ్స్ మీటింగ్ అన్నటువంటి దాన్ని మొట్టమొదటిసారి కండక్ట్ చేశారు. ఈ ఎస్సీఓ అన్నటువంటిది ఏంటండి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారనంటే 2001వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే దీంట్లో టోటల్గా 8 మంది మెంబర్ కంట్రీస్గా 8 దేశాలు ఉన్నాయండి. ఆ 8 దేశాలు వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే దోస్ ఆర్ ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, అదేవిధంగా తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. దీస్ ఆర్ 8 మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఎస్సీఓ అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి అని అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ బీజింగ్ చైనా. అదేవిధంగా ఈ ఎస్సీఓలో మన భారతదేశం ఏ సంవత్సరంలో మెంబర్ కంట్రీగా ఏర్పాటు అయ్యింది, మెంబర్ కంట్రీగా జాయిన్ అయ్యిందండి అని అంటే దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2017. 2017లో దీంట్లో మెంబర్ కంట్రీగా జాయిన్ అయింది. ఎస్సీఓ ఏర్పాటయ్యి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా దీన్ని యాన్యువల్ లెవెల్లో ఈ ఎస్సీఓ హెడ్స్ మీటింగ్ని కండక్ట్ చేస్తారు. అదేవిధంగా సమ్మిట్, ఎస్సీఓ సమ్మిట్ని కూడా కండక్ట్ చేస్తారు. రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఈ సమ్మిట్లో భాగంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అడ్రస్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటేనండి ఆఫ్ఘనిస్తాన్లో చోటు చేసుకుంటున్నటువంటి అంశాలు. ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ దాని ప్లేస్లో ఏ విధంగా ఇతర అన్డెమోక్రటిక్ రూల్ ఏ విధంగా చోటు చేసుకుంది, అదేవిధంగా దాని నుంచి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన వంతు మనం చేయాల్సినటువంటి కృషి ఏంటి, దీని గురించి చర్చిస్తూ అదేవిధంగా మ్యూచువల్ కోఆపరేషన్, అన్ని రంగాల్లో మ్యూచువల్ కోఆపరేషన్ కావాలి అని చెప్పేసి రీసెంట్గా ఈ ఎస్సీఓ మీటింగ్లో ప్రస్తావించారు. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంబూ డే సెలబ్రేటెడ్ ఆన్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ ఆన్ సెప్టెంబర్ 18th. సెప్టెంబర్ 18న వరల్డ్ బ్యాంబూ డే సెలబ్రేట్ చేస్తాం. ఇది మాత్రమే కాదండి, సెప్టెంబర్ 18th వచ్చేసి ఇంకొక స్పెషాలిటీ, చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. బేసిక్లీ ఆ స్పెషాలిటీస్ వచ్చేసి ఏంటి అని అంటే ఈక్వల్ పే డే. ఈ డే కూడా సెప్టెంబర్ 18న సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా రీసెంట్గా 2021 అయితే 36th ఎడిషన్ ఆఫ్ ఈ కోస్టల్ సర్ఫేస్ క్లీనింగ్ డే, ఇది కూడా ఈ డేనే సెలబ్రేట్ చేస్తారు. దీనితో పాటుగా ఇంకొక డే వచ్చేసి ఏంటి అని అంటే వాటర్ మానిటరింగ్ డే, ఇంటర్నేషనల్ వాటర్ మానిటరింగ్ డే. ఈ డే కూడా సెప్టెంబర్ 18నే సెలబ్రేట్ చేస్తాం. అయితే ఇక్కడ సెప్టెంబర్ 18th ఈ బ్యాంబుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటేనండి, ఈ బ్యాంబూ అన్నటువంటిది మనం వాతావరణంలో ఉన్నటువంటి వాటర్ వేపర్ని కన్జర్వ్ చేయడానికి చాలా ఎక్కువగా పనికొస్తుంది. దీనిని మేజర్గా పువర్ మ్యాన్స్ టింబర్, బ్యాంబూని పువర్ మ్యాన్స్ టింబర్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఈ బ్యాంబూలో వన్ ఆఫ్ ద వెరైటీ అయినటువంటి వైడ్ వెరైటీస్ ఉన్నాయండి. కాకపోతే అర్లియర్ కేవీఐసి వాళ్ళు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళు బోల్డ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేశారు. బ్యాంబూ ఆన్ ల్యాండ్ ఇన్ డ్రాట్ ఏరియాస్, బ్యాంబూ ఒయాసిస్ ఆన్ ల్యాండ్ ఇన్ డ్రాట్ ఏరియాస్. ఈ ఇనిషియేటివ్ని కూడా కేవీఐసి వాళ్ళు లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే బ్యాంబూకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ఇది ఒక్కసారి ప్లాంట్ నాటేసాము అని అంటే అది ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే వెళ్తుంది తప్ప దాన్ని మీరు కట్ చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్. ఆ విధంగా బ్యాంబూని గ్రో చేయడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ మాత్రమే కాదు, దానివల్ల వాతావరణానికి, ఎన్వైర్న్మెంట్కి కూడా కలిగేటువంటి లాభాలు, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్యాంబూకి ఉన్నటువంటి ప్రాధాన్యతని తెలియచేస్తూ దీనికి ఎన్వైర్న్మెంట్కి ఉన్నటువంటి సంబంధం దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రీసెంట్గా భీమా బ్యాంబూ అన్నటువంటి దానిని వన్ ఆఫ్ ద వెరైటీస్ ఆఫ్ బ్యాంబూలో వన్ ఆఫ్ ద వెరైటీస్ అయినటువంటి భీమా బ్యాంబూ దీనిని కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ విధంగా బ్యాంబూకు ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ 2 వచ్చేసి దట్ ఈజ్ ఇంటర్నేషనల్ కోకోనట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 2.
దీని గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సెప్టెంబర్ 1 వచ్చేసి దట్ ఈజ్ ఎన్సీఆర్టీ డే, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దట్ డే ఈజ్ సెలబ్రేటెడ్. సెప్టెంబర్ 5 వచ్చేసి ఏంటండి అని అంటే నేషనల్ లెవెల్లో అయితే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ టీచర్స్ డే ఆన్ సెప్టెంబర్ 5 అండి. అదేవిధంగా సెప్టెంబర్ 15 విషయానికి వచ్చేసరికి దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 15. దీంతో పాటుగా నేషనల్ లెవెల్లో అయితే ఇంజనీర్స్ డే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇంజనీరింగ్ దాని గురించినటువంటి ఎలివేషన్ సెలబ్రేట్ చేస్తూ ఇంజనీర్స్ డేని కూడా అబ్జర్వ్ చేస్తాం. సెప్టెంబర్ 7 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ blue skies. These are several other important days that are celebrated in the month of September. Right, next one. Which organization has launched a report titled Reforms in Urban Planning Capacity in India? What is that organization? And that is Niti Aayog, National Institute for ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ అన్నటువంటిది దేని ప్లేస్లో ఏర్పాటైందండి అని అంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో దానిని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ అన్నటువంటి దానిని 1 జనవరి 2015 సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు. దీనికి చైర్పర్సన్గా ఎవరు ఉంటారండి అని అంటే ఎవరైతే పిఎంగా ఉంటారో వాళ్ళే చైర్పర్సన్గా ఉంటారు. అదేవిధంగా దీనికి సిఈఓగా ప్రస్తుతం ఎవరున్నారండి, ఎవరు సర్వ్ చేస్తున్నారు అని అంటే ఈజ్ అమితాబ్ కాంత్ గారు దీనికి సిఈఓగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అండ్ వైస్ చైర్మన్గా ఎవరు సర్వ్ చేస్తున్నారండి అని అంటే రాజీవ్ కుమార్ గారు వైస్ చైర్పర్సన్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా రిఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ, ఈ రిపోర్ట్ అనేటువంటిది దేని గురించి అని అంటే పేర్లోనే ఉంది చూడండి. రిఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ అంటే అర్బన్ ఏరియాస్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం కానివ్వండి, అదేవిధంగా అండ్ ఇంకా వేరే లైక్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయినా ఇంకా ఏ ఆపర్చునిటీస్ అయినప్పటికీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అంటే ఎస్పెషల్లీ సిటీస్ అన్ని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి యాక్టివిటీస్, ఏ సిటీస్ ఎంతెంత వరకు అభివృద్ధిని సాధించాయి అన్నటువంటి దాన్ని బేరీజ్ వేస్తూ ఈ రిపోర్ట్ని అందజేస్తుంది. దట్ ఈజ్ రిఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ. దట్ రిపోర్ట్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. ఇది మాత్రమే కాదండి, నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి ఇంకా రిపోర్ట్స్ ఏంటండి, దోస్ ఆర్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్. ఈ రిపోర్ట్ కూడా నీతి ఆయోగ్ అందజేస్తుంది. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిటీ ఇండెక్స్ దీనిని కూడా నీతి ఆయోగ్ అందజేస్తుంది. ఇది మాత్రమే కాదు, వాటర్ మానిటరింగ్ ఇండెక్స్ ఆర్ వాటర్ క్వాలిటీ ఇండెక్స్ దీనిని కూడా నీతి ఆయోగ్, ఈ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా నీతి ఆయోగే రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, ఇండియా లెవెల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ దానిని కూడా ఆ రిపోర్ట్ని కూడా నీతి ఆయోగే రిలీజ్ చేస్తుంది. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. See, which of the following has launched SPIN scheme to empower potters community in Varanasi? What is that organization? And it is KVIC, Khadi Village Industries Commission. ఈ కమిషన్ వచ్చేసి రీసెంట్గా ఈ స్పిన్ అన్నటువంటి యాక్టివిటీని లాంచ్ చేసింది. స్ట్రెంథనింగ్ పాటర్స్ ఇన్ ఇండియా, దట్ ఈజ్ స్పిన్ అండి. స్ట్రెంథనింగ్ పాటర్స్ ఇన్ ఇండియా ఆర్ స్ట్రెంథనింగ్ పాటర్స్ ఇన్ నేషన్, దట్ ఈజ్ అబ్రివేషన్ ఫర్ స్పిన్ అండి. దీని ద్వారా ఏంటి అని అంటే మన భారతదేశంలో పాటర్స్ ఈ పాటరీ అన్నటువంటి దానిని జీవనాధారంగా చేసుకుని ఆక్యుపేషన్ లాగా కానీ జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి చాలామంది ఇండియన్ సిటిజన్స్ వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి లోన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతి తక్కువ ఇంట్రెస్ట్ రేటుకే కల్పిస్తుంది. అది మాత్రమే కాదండి, వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ని రీపేమెంట్ వచ్చేసి ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేయవచ్చు. అంటే
వాళ్ళకున్నటువంటి ఖర్చులకు గాను, వాళ్ళకొచ్చినటువంటి ప్రాఫిట్ దాన్ని ఆధారితంగా చేసుకొని ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో వాళ్ళు పే చేయగలరో, ఆ వెసులుబాటుని కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పిస్తుంది. దీని ద్వారా ఈ కేవీఐసీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా ఈ ఇనిషియేటివ్‌ని లాంచ్ చేశారు. మేజర్‌గా ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవలం పాటర్స్ కోసం మాత్రమే కాదండి. ఇంకా ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఆధారపడి బతికేటువంటి ట్రైబల్ పీపుల్‌కి గానీ, ఇంకా ఏ వృత్తి మీద ఆధారపడి బతికేటువంటి ట్రైబ్స్ అయినా, ఇంకా వేరే ఆక్యుపేషన్స్‌కి చెందినటువంటి ఇండియన్ సిటిజన్స్ వాళ్ళందరి యొక్క లైవ్లీహుడ్స్‌లో చేంజ్ తీసుకొని రావడం కోసం, మెరుగుపరచడం కోసం పాటుపడుతుంది కేవీఐసీ. ఇందాకే చెప్పాను ఆల్రెడీ బాంబూ విషయంలో బోల్డ్ అన్నటువంటి ఇనిషియేటివ్‌ని లాంచ్ చేసింది కూడా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషనే. క్లియర్ గదండీ! రైట్. నెక్స్ట్ వన్ సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ హాస్ లాంచ్డ్ ఏక్ పహల్ క్యాంపెయిన్ ఫర్ జస్టిస్ డెలివరీ అట్ డోర్ స్టెప్. ఏక్ పహల్ అండి. ఈ క్యాంపెయిన్ లాంచ్ చేసింది ఏంటండి? దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు రీసెంట్‌గా దీన్ని లాంచ్ చేశారు. యూనియన్ మినిస్టర్‌గా ఎవరుంటున్నారండి? కిరణ్ రిజిజు గారు యూనియన్ మినిస్టర్‌గా సర్వ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ మినిస్ట్రీ ఏక్ పహల్ క్యాంపెయిన్ అన్నటువంటిది ఏంటి అనంటే, దీని ద్వారా ఆల్రెడీ మనం మా క్వెషన్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. డోర్ స్టెప్స్ వద్దకే న్యాయం, జస్టిస్‌ని డోర్ స్టెప్ వద్దకే ఆ సర్వీస్‌ని అందజేయడం. అంటే దాని ద్వారా ఏంటి అనంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే కోర్ట్‌లో ఒక కేస్‌ని వేసాను అని అనుకోండి. నా తరపున నాకు న్యాయం జరగాలి అనంటే, మనం కోర్ట్‌ని అప్రోచ్ అవ్వకంటే ముందుగానే ప్రీ లిటిగేషన్ ఇష్యూస్ ఏమేమి ఉండవచ్చు. ప్రీ లిటిగేషన్ ఇష్యూస్ కానీ, ప్రీ లిటిగేషన్ లాస్ కానీ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి వాటి గురించి ఒక అవగాహనని వీళ్ళు కల్పిస్తారు. దాని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ప్లేస్‌కి వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి. ఆ అడ్రెస్ మనకి తెలీదు. కాకపోతే మనం ఆ ప్లేస్‌కి రీచ్ అవ్వాలి. ఆ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాలని అయితే మనకు తెలుసు. అయితే మనం చేయాల్సిన పని ఏంటండి? ఆ డెస్టినేషన్ వెళ్ళాల్సినటువంటి మార్గం అంటే ఆ పాత్ తెలిస్తే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్ టు రీచ్ అవర్ డెస్టినేషన్. ఇన్ దట్ సేమ్ మేనర్ జస్ట్ లైక్ థాట్ ఇక్కడ కూడా మనకి జస్టిస్ కావాలి. కాకపోతే అది కావాలి అనంటే మనం ఏ మార్గాన్ని అనుసరించాలి? ఆ మార్గం మనకి తెలిసింది అనంటే ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ ఎనీ ఇండివిడ్యువల్ టు గెట్ దేర్ జస్టిస్. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు ఏదన్నా ఒక ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే వాళ్ళ జస్టిస్ కోసం కావాల్సినటువంటి దానికోసం ముందుగానే ప్రీ లిటిగేషన్ లాస్ ఏముంటాయి, ఇష్యూస్ ఏముంటాయి, వాటన్నిటి గురించి అవగాహన కల్పించడానికే ఈ క్యాంపెయిన్‌ని లాంచ్ చేశారు. అండ్ ఈ క్యాంపెయిన్‌ని రూరల్ ఏరియాస్‌లో కూడా స్ప్రెడ్ చేయనున్నారు. సో దట్ అందరిలో కూడా ఈ అవగాహనని కల్పించాలి అని చెప్పేసి దీనిని లాంచ్ చేశారు. రైట్. నెక్స్ట్ వన్ సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ మొబైల్ యాప్ ప్రగతి. వాట్ ఈస్ దట్ థింగ్ అండి? దట్ ఈస్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు రీసెంట్‌గా ప్రగతి అనేటువంటి దాన్ని లాంచ్ చేశారండి. ప్రగతి అంటే ఏంటి అనంటే పర్ఫార్మెన్స్ రివ్యూ యాప్ అండ్ గ్రోత్ అండ్ ట్రెండ్స్. దట్ ఈస్ ప్రగతి అండి. ఈ యాప్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ యాప్ మేజర్‌గా ఎవరికి బెనిఫిట్ అవుతుందండి అనంటే, దాంట్లో ఈ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో పనిచేసేటువంటి హైయర్ క్యాడర్‌లో పనిచేసేటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళు ఏ విధంగా పీపుల్‌కి సర్వీస్‌ని అందజేస్తున్నారు. దానిని అంచనా వేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి ఇంకా వాళ్ళ యొక్క వర్క్ ఇంకా ఈజ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ డిజిటల్ సర్వీసెస్‌ని ఎల్ఐసి వాళ్ళు రీసెంట్‌గా లాంచ్ చేశారు. ఏ ఇయర్‌లో ఎస్టాబ్లిష్ అయిందండి ఎల్ఐసి? 1956. అదేవిధంగా ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఎందుకు అనంటే ఎల్ఐసి అన్నటువంటిది ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్ట్ దాని ద్వారా ఏర్పాటయింది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్టాట్యుటరీ బాడీ. దీనికి ప్రస్తుతం చైర్పర్సన్‌గా ఎవరున్నారండి అనంటే ఎంఆర్ కుమార్ గారు దీనికి చైర్పర్సన్‌గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. రైట్. నెక్స్ట్ వన్ సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిసీవ్డ్ ఐపీఐస్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ అండి. ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రీ మీడియా పయనీర్ అవార్డ్ 2021 ఎవరికి లభించిందండి? దట్ ఈస్ ద వైర్ అన్నటువంటి దానికి రీసెంట్‌గా ద వైర్ ఇండియా అన్నటువంటి దానికి ఫ్రీ మీడియా పయనీర్ అవార్డ్ అన్నటువంటిది లభించింది. దీని ద్వారా ఏంటి అనంటే దీనికి ప్రస్తుతం చైర్పర్సన్‌గా ఎవరున్నారండి? వరదరాజన్ గారు. వరదరాజన్ గారు చైర్పర్సన్, చీఫ్ ఎడిటర్ అండ్ చైర్‌గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈయనకి ఈ ద వైర్ అన్నటువంటిది
ఈ వచ్చినటువంటి ఈ అవార్డ్‌ని అందుకున్నటువంటి వ్యక్తి ఈయనండి. అదేవిధంగా ఈ అవార్డ్స్ అనేవి ఎవరికిస్తారటండి? ఎవరెవరికిస్తారు అనంటే, ఈ విధమైనటువంటి ప్రింటింగ్ మీడియా మాత్రమే కాదు, ఎటువంటి మీడియా అయినప్పటికీ కూడా మీడియా వాళ్ళు అందించేటువంటి అంటే సోషల్ జస్టిస్‌ని అందించడానికి అండ్ జెన్యూన్ అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని అందించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి గాను వాళ్ళు చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్, వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్‌కి ప్రతిఫలంగా ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఈ అవార్డ్స్‌ని అందజేస్తారు. రీసెంట్‌గా అయితే ద వైర్ అన్నటువంటి దానికి ఫ్రీ మీడియా పయనీర్ అవార్డ్ లభించింది. రైట్. నెక్స్ట్ వన్. నేమ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ 15th ఎడిషన్ ఆఫ్ ఇండో నేపాల్ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్. వాట్ ఈస్ దట్ ఎక్సర్సైజ్ అండి? దట్ ఈస్ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్. రీసెంట్‌గా దీనిని ఎక్కడ నిర్వహించారండి అనంటే, యూకేలో పితోర్ఘర్ అన్నటువంటి ప్రాంతంలో దీనిని కండక్ట్ చేశారండి. మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ అనగానే ఆర్మీ ఎక్సర్సైజ్ ఉండొచ్చు, నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు. ఏ వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా అవ్వచ్చు. ఇదొచ్చేసి ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అండి. మన భారతదేశానికి మరియు నేపాల్‌కి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజే ఈ ఎక్సర్సైజ్. నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ కాఠ్మండు అండ్ ద కరెన్సీ ఈజ్ నేపాలీస్ రూపీ. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికొస్తే మైత్రి ఎక్సర్సైజ్ అన్నటువంటిది ఏ 2 దేశాలకి మధ్య ఉన్నటువంటి ఆర్మీ ఎక్సర్సైజ్ అండి అనంటే దట్ ఈస్ ఇండియాకి మరియు థాయిలాండ్‌కి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్. దట్ ఈస్ మైత్రి ఎక్సర్సైజ్. యుద్ధ అభ్యాస్ అన్నటువంటిది ఇండియాకి మరియు యూఎస్‌కి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్. అదేవిధంగా మిత్ర శక్తి అన్నటువంటిది ఇండియాకి మరియు శ్రీలంకకి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్. శ్రీలంక క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమోనండి? కొలంబో అండ్ ద కరెన్సీ ఈజ్ శ్రీలంకన్ రూపీ. అదేవిధంగా ధర్మ గార్డియన్ వచ్చేసి ఇండియా అండ్ జపాన్. జపాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమోనండి? టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ యెన్. క్లియర్ కదండి? దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇనిషియేటివ్స్. రైట్. నెక్స్ట్ వన్. Who has presented Kaushal Acharya Awards 2021 to 41 skill trainers? Who is it? ధర్మేంద్ర ప్రధాన్ గారు మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి మినిస్టర్‌గా పనిచేసినటువంటి వ్యక్తి. ఎడ్యుకేషన్ మాత్రమే కాదండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్. దీనికి యూనియన్ మినిస్టర్‌గా సర్వ్ చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రీసెంట్‌గా వర్చువల్‌గా ఈ అవార్డ్స్‌ని అందజేశారు. కౌశల్ ఆచార్య అవార్డ్స్ అన్నవి దేనికోసం అండి అనంటే స్కిల్ డెవలప్‌మెంట్. ఎస్పెషల్లీ మనం చాలా సార్లు మీరు వినే ఉంటారండి. స్కిల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కి సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని స్టేట్స్ మైక్రోసాఫ్ట్‌తో కొలాబరేట్ అయ్యిందని చెప్పేసి, అదేవిధంగా గూగుల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు, ఐబీఎం వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. ఇట్లాంటి ఎంఓయూస్ చాలా సైన్ చేశారు. ఫర్దర్‌గా స్కిల్ డెవలప్‌మెంట్‌ని ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్‌ఎంప్లాయిడ్ సిటిజన్స్ వాళ్ళల్లో స్కిల్స్‌ని ప్రమోట్ చేయడానికి, ఆ స్కిల్స్ అనేవి కేవలం సాఫ్ట్‌వేర్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంకా ఇతరాతర రంగాల్లో కూడా స్కిల్స్‌ని ఎన్హాన్స్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్స్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్. దాంట్లో వివిధ రంగాలలో కేవలం ఒక్క రంగానికి మాత్రమే పరిమితం అవ్వకుండా వివిధ రంగాలలో ఈ స్కిల్ డెవలప్‌మెంట్‌లో అభివృద్ధిని సాధించి అండ్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులకి ఈ కౌశల్ ఆచార్య అవార్డ్స్‌ని అందజేశారు. సో దట్ ఏంటి అనంటే స్కిల్ డెవలప్‌మెంట్ వల్ల ఆ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్, పర్టిక్యులర్ ఫ్యామిలీకి మాత్రమే కాదండి, భారతదేశానికి కూడా జరిగేటువంటి మేలు దాని గురించి ఈ అవార్డ్స్‌ని ప్రెజెంట్ చేశారు. రైట్. నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ ఆర్ యూటీ has inaugurated music bus at government school? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ స్టేట్ ఆర్ యూటీ, దట్ ఈస్ న్యూ ఢిల్లీ అండి. దీనికి సీఎంగా ఎవరున్నారండి? ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మ్యూజిక్ బస్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటేనండి, దీంట్లో పేరుకి తగ్గట్టుగానే ఆ మ్యూజిక్ బస్ అన్నటువంటిది మ్యూజికల్ ఎక్విప్మెంట్‌ని క్యారీ చేస్తుంది. అదేవిధంగా రికార్డింగ్ స్టూడియోని కూడా మూవబుల్ ఆ బస్‌లో క్యారీ చేస్తుంది. రికార్డింగ్ స్టూడియోని క్యారీ చేస్తుంది. అదేవిధంగా మ్యూజికల్ ఎక్విప్మెంట్‌ని కూడా క్యారీ చేస్తుంది. సో థాట్ ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్‌కి వెళ్ళి అలా వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని కూడా అప్రోచ్ అయ్యి ఆ స్కూల్స్‌లో చదువుకునేటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరిలో ఉన్నటువంటి టాలెంట్‌ని, స్కిల్స్‌ని బయటికి తీసుకొని రావడం కోసం అని చెప్పేసి ఈ మ్యూజిక్ బస్ అన్నటువంటి కాన్సెప్ట్‌ని రీసెంట్‌గా ఈ ఢిల్లీ యూటీకి డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా గారు రీసెంట్‌గా దీనిని ఇనాగ్యురేట్
చేశారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్, సి జిమ్మీ గ్రీస్ హూ హ్యాస్ పాస్డ్ అవే బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అండి? ఈ బిలాంగ్స్ టు ది స్పోర్ట్ ఫుట్బాల్. అయితే హీఈస్ ఫ్రమ్ ద కంట్రీ యూకేకి చెందినటువంటి వ్యక్తి అండి. యూకే క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? లండన్ అండ్ ద కరెన్సీ ఈజ్ పౌండ్ స్టెర్లింగ్. బేసిక్లీ ఇది వరకు ఈయన చాలా ఫుట్బాల్ మ్యాచెస్లో ఆడినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈయన 2009లో జరిగినటువంటి వరల్డ్ లెవెల్ ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్స్లో టైటిల్ విన్నర్గా కూడా నిలిచినటువంటి వ్యక్తి. ఇది మాత్రం కాదని వివిధ రకాల స్పోర్ట్స్లో ఈయన పార్టిసిపేట్ చేశారు. అయితే అర్లియర్ ఇది వరకు ఈయన జిమ్మీ గ్రీవ్స్ గారు ఈయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈయన వీల్ చైర్కే పరిమితం అయిపోయారు. ఆ విధంగా వీల్ చైర్కి పరిమితం అయిపోయి చాలా సంవత్సరాల నుంచి అలా గడుపుతూ వస్తున్నారు. రీసెంట్గా ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల ఈయన చనిపోయారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. కేఎం రాయ్ passed away recently. He is a renowned. Who is he? He is a renowned journalist అండి. He is from the state కేరళకి చెందినటువంటి renowned journalist. ఈయన వైడ్ వెరైటీ ఆఫ్ న్యూస్ ఏజెన్సీస్లో వర్క్ చేసినటువంటి వ్యక్తి అండి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నటువంటి న్యూస్ ఏజెన్సీలో వర్క్ చేశారు. అదేవిధంగా యుఎన్ఐ దీంట్లో వర్క్ చేశారు. దీంతో పాటుగా ద హిందూ ఈ న్యూస్ పేపర్ ఏజెన్సీ, వివిధ రకాలైనటువంటి న్యూస్ పేపర్ ఏజెన్సీస్లో జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఆయన అందించినటువంటి సర్వీసెస్ కాంట్రిబ్యూషన్స్ అన్నవి దోస్ వర్ టు ది పీక్స్ అండి. రీసెంట్గా హీ హ్యాస్ డైడ్ బికాస్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ ఆర్ కార్డియాక్ అరెస్ట్ వల్ల రీసెంట్గా ఈయన మృతి చెందారు. క్లియర్ కదండి. Well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.